హన్మకొండ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆగడాలు మితిమీరాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వినియోగదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేయూ జంక్షన్ సమీపంలోని త్రిలోక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు బుక్ చేసుకున్న డొమెస్టిక్ సిలిండర్లను డెలివరీ సమయంలోనే క్యాన్సిల్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వినియోగదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కేయూ జంక్షన్ సమీపంలోని త్రిలోక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. తీరా డెలివరీ సమయంలో దాన్ని క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడు దాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారంటూ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఆ గ్యాస్ కంపెనీ వాళ్ళు అంటే ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రకంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు, బుక్ చేసుకున్న తర్వాత తీరా డెలివరీ టైంలో వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారంట. సో ఈ విషయాలపైన ఆ సిబ్బంది నిర్వాహకులు ఏమంటున్నారు? రాజేష్, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ కు తెరలేపాయి. గత 15 రోజుల నుంచి కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ త్రిలోక్ ఎంటర్ప్రైజెస్ హెచ్పి గ్యాస్ సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్ నెల రోజులైనా బుకింగ్ చేసుకొని గ్యాస్ ను డెలివరీ చేయట్లేదు. ఒకవేళ డెలివరీ చేస్తామని చెప్తూనే ఆ రోజున మళ్ళీ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళుగా అందులో డోర్ లాక్ అని మెన్షన్ చేస్తూ క్యాన్సిల్ చేస్తూ నెలల తరబడి తిరుగుతున్నటువంటి కస్టమర్లకు డెలివరీ చేయట్లేదు. ప్రస్తుతం మన ఒక కస్టమర్స్ ఉన్నారు. సో ఏంటి అసలు ఒకసారి మన దాదాపుగా 20 రోజులు దాటింది బుక్ చేసుకుని, ఒకసారి మన ఎప్పుడు చేసుకున్నారు అసలు? 11th బుక్ చేసుకున్నానండి గ్యాస్. 28th రోజు మార్చ్ 11th బుక్ చేసుకున్నాను. 28th రోజు బిల్లింగ్ అయిందని చెప్పారు. 28th రోజు నుంచి వెళ్ళి బిల్లింగ్ చూపిస్తే మార్నింగ్ అడితే ఈవినింగ్ అంటున్నారు, ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ అంటున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ కూడా మొన్నటి వరకునేమో నేను లీవ్ లో ఉన్నా అన్నాడు. ఇవాళ అడితే నేను అట్లా లేను, నేనే వేయలేదు, నేను రాలేదు, ఇవాళ వేస్తా అని మాట్లాడుతున్నాను. ఏంటి ఇక్కడ వచ్చి అడుగుతున్నారు కదా, నేను బుక్ చేసినప్పటి నుంచి ఇది 4th టైం ఇక్కడ రావడానికి. 28th నుంచి ఇది 3rd టైం. 28th నుంచి 3rd టైం. ఏం చెప్తున్నారు మరి నా ముందు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మార్నింగ్ ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు వేయండి అని చెప్తే వెళ్తాం వేస్తామంటున్నారు. కానీ ఈవినింగ్ అనేది రావట్లేదు. ఈవినింగ్ వచ్చి 5కి 6కి వస్తా అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తే అన్న ఇవాళ వీలు వాళ్ళేది, రేపు వేస్తా. ఇదే విషయం జరుగుతుంది. 20 రోజుల నుంచి ఇదే పొజిషన్. 28th నుంచి ఇదే 28th బిల్లింగ్ అయింది ఆల్రెడీ. వాళ్ళే చెప్తున్నారు బిల్లింగ్ అయింది, గ్యాస్ స్లిప్ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళింది, కానీ డెలివరీ బాయ్ గ్యాస్ వేస్తలేదు. డెలివరీ బాయ్లు ఇద్దరు ఉన్నారట, ఒకరి పేరు చెప్తే ఇంకోటి పేరు చెప్పుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ బయట నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయం. బయట 2500కి అమ్ముకుంటారని తెలుసు. అది నాకు కూడా నేను కూడా ఒకరికి ఇప్పించాను. అట్లా నేనే కాల్ చేస్తే, వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే గ్యాస్ అయిపోయింది బాబు ఇట్లా కావాలంటే 2500 అంటున్నారండి గ్యాస్ సిలిండర్ ఒకటి. మాకేమో ఆపుతున్నారు, వాళ్ళకేమో బ్లాక్ దందా వాళ్ళకి ఎట్లా వస్తున్నా మాకు అర్థం కావట్లేదు. మరి బయట వాళ్ళకి 2500కి అమ్ముకోనికి ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి 2500కు? ఎవరేస్తున్నారు వాళ్ళకు? మాకు మాత్రం బుక్ చేసుకున్న వాళ్ళు రోజు ఏ గ్యాస్ సిలిండర్ ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేని జనాలు ఇక్కడ మాత్రమే ఉంటారు. రోజుకి ఎంత లేదన్నా మీరు ఇవ్వండి. వీళ్ళు మాత్రం క్యూ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, క్యూ మెయింటైన్ చేస్తున్నారు అంటే రోజుకి ఎంతమంది వస్తున్నారో అర్థం చేసుకోండి. ఇది సార్ ఇక్కడ పొజిషన్. చూసాం కదా, త్రిలోక్ ఎంటర్ప్రైజ్ ఒకసారి ఈ డీలర్ వద్ద కూడా రోజు తరబడి వందల సంఖ్యలో వస్తున్నారు. ఏంటి ఎప్పుడు బుక్ చేశారు? పోయిన నెల 3వ తారీఖు బుక్ చేస్తాం. ఇంతవరకు గ్యాస్ రాలేదు. మాకు డెలివరీ అయ్యిందని మెసేజ్ వస్తే మళ్ళీ అప్లై చేస్తున్నాం. నెల రోజులు అయింది, ఇంతవరకు గ్యాస్ రాలేదు. అడిగితే మళ్ళీ అప్లై చేస్తారని చెప్పి అంటున్నారు. అంతే ప్రతిసారి వచ్చినప్పుడల్లా పొద్దున సాయంత్రం అంటున్నారు. బయట బ్లాక్లు అమ్ముకుంటున్నారు. ఫస్ట్ రోజు బుకింగ్ చేస్తే 3వ తారీఖు గ్యాస్ మేము వచ్చింది. రోజు వచ్చారు కన్నా మార్చి నెల డెలివరీ కానీ రోజు వస్తే రాసుకుంటాను, సాయంత్రం అన్నా మార్నింగ్ పంపిస్తాను. మళ్ళీ అడిగితే మళ్ళీ ఏం చెప్తారు? రాసుకుంటాను అంతే, రాసుకుంటానే పంపిస్తా అంటాను. వాళ్ళు ఉంటారు కదా డెలివరీ బాయ్స్ ఉంటే వాళ్ళ ఫోన్ ఇస్తే వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తారు. చేస్తే కానీ ఆర్టీలో కంప్లీట్ వస్తుంది. చూసాం రాజేష్, మొత్తంగా నెలల తరబడి దాదాపుగా 5 రోజులకు డెలివరీ చేయాలంటూ ప్రభుత్వం నిబంధనలు పెట్టింది వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ నుంచి. గతంలో ఈ రోజున బుక్ చేస్తే నెక్స్ట్ డే డెలివరీ అయ్యేది, కానీ ఈసారి పరిస్థితులు సరిగా లేవంటూ 5 days లిమిట్ పెట్టారు. కానీ ప్రస్తుతం మన దగ్గర కస్టమర్లు అందరినీ చూస్తే 1 month దాటుతుంది డెలివరీ. బుక్ అయ్యి 1 month అయినా కూడా ప్రస్తుతం ఈ త్రిలోక్ నిర్వాహకులు డెలివరీ చేయడానికి బ్లాక్ లో అమ్ముతున్నారంటూ కూడా వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీ చేసినా కూడా 20 రోజుల్లోనే మేము ఇస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి అసలు త్రిలోక్ నిర్వాహకం
అసలు ఏంటంటే ఎందుకు నెల రోజులు పడుతుంది, ఎందుకు డెలివరీ కావచ్చు? గ్యాస్ అనేది కంపల్సరీ డెలివరీ అవుతుంది సార్. గ్యాస్ అనేది డెలివరీ అవుతుంది సార్. మునుకున్న సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ స్థానిక బుకింగ్ అవుతుంది. అంటే అంతకుముందు 2,250 కూడా బుకింగ్ ఇచ్చింది, ఇవాళ 850 బుకింగ్ అవుతుంది. దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెంచుకోలేము. పబ్లిక్లో ఇవాళ ఎవరైతే గ్యాస్ వాడుతున్నారో ఈ 30 సంవత్సరాలు మేము సప్లై చేస్తున్నాం. మేము ఇప్పుడు సప్లై చేసాక ఇవాళ పబ్లిక్ ఏమంటుందంటే ఇవాళ గ్యాస్ మనకు వస్తే మనం ఏం చేయగలుగుతాం. గ్యాస్ కూడా లెక్క ప్రకారం కంపెనీ కూడా పంపుతున్నారు. 10 రోజులు పడుతుంది. 10 వర్కింగ్ డేస్లో వస్తుంది అన్నమాట. మార్చి 3వ తేదీన మనకి ఇక్కడ మీ ఇక్కడ బుకింగ్ అయింది. మార్చి 3వ తేదీ బుకింగ్ లేదు సార్. ఇవాళ 12, 13 తారీఖు బుకింగ్ చేస్తాను మేము. వాళ్ళు పాత నెంబర్ పెట్టుకొని వాళ్ళు చేస్తాను. అది కాదు. ఎందుకంటే 12 దయచేసి సార్ దయచేసి రాసుకున్నాను. ఇంకో విషయం ఇంతమంది వచ్చినప్పుడు మేము రాసుకుంటేనే కస్టమర్లు జవాబు చెప్పగలుగుతాం, మేము చూసుకోగలుగుతాం. ఎందుకంటే 15 రోజులు 10 రోజులు ఎందుకు దాటి పడుతుంది? మీరు కనీసం 5 రోజులకే లిమిట్ ఇస్తే గవర్నమెంట్ చెప్పింది, మీరు 10 రోజులని అడుగుతున్నారు. విజిలెన్స్ వాళ్ళకి 10 రోజులు అని చెప్పారట, వీళ్ళకి 20 రోజులు దాటుతుంది. ఎందుకు డిలే చేస్తారు? ఎందుకు క్యాన్సిల్ ఎందుకు అవుతుంది లాస్ట్ మాట? లెక్క ప్రకారం కంపెనీ లెక్క ప్రకారం ఏమిటంటే ఏప్రిల్ 1 నుంచి మనకు మార్చ్ 31 వరకు మనకు బుకింగ్ ఉంటుంది. అది ప్రతి కస్టమర్కి 12 కోటా ఉంటుంది. ఎవరైతే 31 మార్చి బుక్ చేసుకున్నారో వాళ్ళ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీబుకింగ్ అంటే కంపెనీ ప్రాసెస్ ఇవాళ కొత్తగా జరిగే ప్రాసెస్ కాదు. కాబట్టి రెగ్యులర్గా 31 లోపల బుక్ చేయాలో అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుకింగ్ ఆటోమేటిక్ కంపెనీ రీజనరేట్ చేస్తారు. మీ దగ్గర ఉన్న నెంబర్కి టోల్ నెంబర్ పనిచేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరు కూడా స్పందించారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టెల పొయ్యిలు పెట్టలేరు, గ్యాస్ సిలిండర్ మీరు ఇవ్వట్లేదు, ఏం చెప్తారు వాళ్ళకి? చెప్తాను సార్. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తానా. మేము పొద్దున్న 7 దగ్గర నుంచి ఇవాళ రాత్రి 11 పనిచేస్తాను. ఇవాళ వచ్చిన అందరూ రాసుకుంటాను, సెల్ నెంబర్ రాసుకుంటాను, కన్జ్యూమర్ నెంబర్ రాసుకుంటాను. ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి కస్టమర్కి మేము సీనియారిటీ ప్రకారం పంపుతున్నాం. ముందు వచ్చిన ఇవాళ ఎగ్జాంపుల్ మేము వచ్చింది సార్. ఇవాళ వచ్చినప్పుడు ఏం చేయాలి? రాసుకొని ఏం చేయాలి? సీనియర్ ప్రకారం పనిచేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒక 7 తారీఖు బుక్ చేస్తారు, ఒకరు 6 తారీఖు బుక్ చేస్తారు, ఒక 10 తారీఖు బుక్ చేస్తారు. వాళ్ళ సీనియారిటీ ప్రకారం పనిచేస్తాం. ఇవాళ ప్లానింగ్ సిచ్యువేషన్ వల్ల ప్రతి కస్టమర్ 2-3 సార్లు వచ్చింది అనుకోండి, వచ్చినా కూడా మేము సీనియారిటీ ప్రకారం పంపుతున్నాం. ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి కనీసం ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ముందే చూస్తున్నాం కదా. సో నిజంగా ఆయన చెప్పింది వాస్తవమేనా? మీరు నిజంగా ఇస్తున్నాను సార్ ఇంతవరకు 3 టైమ్స్ వచ్చిన 3 టైమ్స్ రాసుకున్నాం. మాకు 27th మార్చికి వచ్చింది. 3rd మార్చికి బుక్ చేస్తే 27th డెలివరీ అని వచ్చింది. ఇక్కడికి వచ్చి అడిగితే ఏమో మాకు తెలియదు అన్న. సరే మళ్ళీ అయితే బుక్ చేసుకోండి అన్నారు. మళ్ళీ బుక్ చేస్తే ఒక ఓటీపీ వచ్చింది. మరి ఇంకా పంపించాలి. ఏం చెప్తారండి ఇక్కడ వీళ్ళు? పోయినసారి 15 సార్ ప్రతి కస్టమర్ బుక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకుండా కస్టమర్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇవాళ ఓటీపీ తీసుకోవడానికి కారణం ఏంటంటే డైవర్షన్ కాకుండా ఓటీపీ నెంబర్ చెప్తే మనకి బుకింగ్ అవుతుంది. ఓటీపీ నెంబర్ చెప్పండి మనకి. ఈవెన్ కస్టమర్ దగ్గర కూడా సప్లై ఎవరైతే మా డెలివరీ పోతున్నారో ఆ డెలివరీ పోయినప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్ ఇంటి యజమాని ఫోన్ చేసి బుక్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఓటీపీ ఫోన్ సార్. ఇంకో విషయం ఈ దీంట్లో వర్కింగ్ డేస్ కలెక్ట్ చేయాలి. పోయిన నెల మనకు దసరా వచ్చింది, మన ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది. కాదు అన్నమాట. ఇంకో తెలుగులు కాదు, వర్కింగ్ డేస్ లో మనకు వస్తుంది. ఇవాళ మేము మధ్యవర్తులం గ్యాస్ కంపెనీ. అక్కడ మనకు వాళ్ళు పంపితే మేము చేయగలుగుతాం. మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తాను. ఇవాళ వాళ్ళు ఇంతమంది ఎప్పుడు ఏ రోజున సర్వీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. బ్లాక్ లో 2500కు సేమ్ అమ్ముతున్న విషయం కూడా చెప్తున్నారు. ఏంటి ఇంకేం చెప్తారు సార్? ఒక విషయం సార్, ఇవాళ చెప్తున్నా ఎస్టీ పరిస్థితిలో కూడా పిల్లలు ఏ డెలివరీ పంపించలేరు. ఇవన్నీ నా మాట సార్. ఇవన్నీ నా మాట. ఒక విషయం చెప్తున్నా, డెలివరీ కాదు, మళ్ళీ రీబుక్ చేసుకొని వస్తే ఇవాళ ఎవరైతే మాట్లాడుతుంది ఇక్కడ మీతో అందరితో మాట్లాడుతుంది 30 సంవత్సరాల సర్వీస్ చేస్తాను. ఇవాళ చెప్పకండి, మీరు వాళ్ళకి డెలివరీ ఇస్తురా లేదా టైం ప్రకారమే సీనియారిటీ ప్రకారం మేము డెలివరీ చేస్తాం. సీనియారిటీ ప్రకారం లేకుండా మేము డెలివరీ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు నిర్వాహకుల వ్యవహారం ఇట్లా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు మాత్రము దాదాపు 3-4 సార్లు తిరుగుతున్నారు. 10 నుంచి 20 రోజుల సమయం పడుతున్నా వీళ్ళకి డెలివరీ చేయట్లేదు, బ్లాక్ లో అమ్ముకుంటున్నా అని చెప్తున్నా కూడా అప్పుడు నిర్వాహకులు మాత్రము తను చెప్పిందే మేము తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తానికి త్రిలోక్ ఎంటర్ప్రైజెస్ పై విజిలెన్స్ అధికారులు 4 రోజుల క్రితమే ఎంక్వైరీకి వచ్చినా కూడా 10 రోజుల్లోనే మేము అందరికీ ఇస్తున్నామంటూ కూడా వాళ్ళు సంజాయిషి కూడా రాశారు. కానీ క్షేత్ర స్థాయిలో సిలిండర్లు అసలైన కస్టమర్లకు ఇవ్వకుండా బ్లాక్ లో అమ్ముకుంటూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడతారు. జిల్లా సివిల్ సప్లై అధికారులు ఈ ఎంటర్ప్రైజెస్ పై చర్య తీసుకోవాలంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. చాలా చోట్ల ఇదే
విధానం జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్లు దొరక్క జనం అవస్థలు పడుతుంటే సరిగ్గా సరఫరా చేయకపోవడంతో, అంటే గ్యాస్ బుక్ చేసిన తర్వాత కొన్ని ఏరియాలలో కనీసం 20 డేస్ 25 డేస్ 1 మంత్ అయినా కూడా గ్యాస్ రాని పరిస్థితి. తీరా గ్యాస్ డెలివరీ అయ్యే టైంలో ఇక రేపు గ్యాస్ వస్తుందనగా వాళ్ళు అప్పటికప్పుడు క్యాన్సిల్ మెసేజ్ వస్తుంది. ఆ గ్యాస్ సిలిండర్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అధికంగా సొమ్ము చేసుకున్నటువంటి చాలా ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి.